వెల్కమ్ టు డే 16 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 16ని లెమన్ వాటర్తో స్టార్ట్ చేశాను. లెమన్ వాటర్ తీసుకున్న 45 minutes తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నా. బ్రేక్ఫాస్ట్లోనికి 2 brown bread slices విత్ పీనట్ బటర్, అలాగే 2 banana, 5 datesతో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. తర్వాత నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. లంచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ ముందే యాజ్ యూజువల్గా అవిసి గింజలు వాటర్ అయితే తీసుకున్నాను. లంచ్లోనికి బ్రౌన్ రైస్ అయితే కుక్ చేసుకున్నాను. బ్రౌన్ రైస్ కుక్ చేయడానికి ఒక గ్లాసు బ్రౌన్ రైస్ని బాగా కడిగేసుకొని కుక్కర్లో వేసి ఒక గ్లాస్కి 3 glasses వాటర్ వేసుకొని 3 whistles వచ్చే వరకు మనం ప్రెషర్ ఇచ్చుకుంటే బ్రౌన్ రైస్ పొడి పొడిగా చాలా బాగా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ రోజు అయితే ఒక నార్త్ ఈస్ట్ సిస్టర్ అనమాట చికెన్ లివర్ కర్రీ ఇస్తానని చెప్పింది. సో తను కర్రీ ఇస్తాను కాబట్టి నేను ఇద్దరికి రైస్ కుక్ చేసేసాను. నార్త్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ లో ఎంత సింపుల్ గా చికెన్ కర్రీ కుక్ చేసుకుంటారో తను అలానే చేసింది. చాలా ఈజీగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దానికోసం ఫస్ట్ అయితే తను చికెన్ లివర్ ని బాగా కడిగేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఆ పీసెస్ ని బాగా బాయిల్ అవనిచ్చింది. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు బాగా బాయిల్ అవనిచ్చింది. ఆ బాయిల్ అయిన వాటర్ అనమాట పడేసి ఆ చికెన్ లివర్ పీసెస్ ని తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంది. తర్వాత అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసింది అనమాట. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసింది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసి అందులోనే చిల్లీ పౌడర్ వేసింది అనమాట. ఇది నాగాలాండ్ నుంచి తెచ్చిన చిల్లీ పౌడర్, చాలా స్పైసీగా ఉంటుంది. కానీ యాక్చువల్లీ వాళ్ళు అంతకన్నా ఎక్కువ స్పైస్ తింటారు, కానీ నేను తినలేనని చెప్పి నా కోసం కొంచెం స్పైస్ అన్నది తగ్గించింది అనమాట. సో ఈ చిల్లీ పౌడర్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసింది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని వేసి బాగా ఫ్రై చేసేసి ఒక 2 minutes బాగా కలుపుకొని అందులో టమాటా ముక్కలు కూడా వేసుకుంది. టమాటా ముక్కలు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకా బాయిల్ అవనిచ్చింది ఒక 2 minutes. 2 minutes తర్వాత మూత తీసి అందులోనే చికెన్ ముక్కలు మునిగేంత వరకు హాట్ వాటర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా బాగా బాయిల్ అవనిచ్చింది. సో మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉంది. కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో అనమాట చాలా ఎక్కువగా కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీరని ఆ చికెన్ వాటర్తోనే బాయిల్ అయ్యేటట్టు కాసేపు ఉడికించుకుంది అనమాట. కొత్తిమీరని 2 stagesలో వేసింది. ఇప్పుడు ఒకసారి వేసింది, తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని దించే ముందు చికెన్ దగ్గర పడేటప్పుడు మళ్ళీ ఫుల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసి కర్రీ అయితే కుక్ చేసేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇంకా సింపుల్గా కూడా ఉంది. మనమైతే చాలా మసాలాలు వేసి చాలా టైం తీసుకుంటాం కదా, తనైతే చాలా సింపుల్గా చేసింది, ఈజీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లంచ్ హెవీ అయింది కాబట్టి డిన్నర్లోకి అయితే నేను ఏం తీసుకోలేదు, కేవలం బటర్ మిల్క్ తీసుకున్నాను. పడుకునే ముందు జీరా వాటర్ తీసుకొని నా డే 16 అయితే ఫినిష్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.